అత్తగారు ఈ రోజు సాయంత్రంలోగా బామ్మగారికి ఇంజెక్షన్ వేయాలి, అది చాలా అవసరం. అలాగే ఇప్పుడే తెప్పిస్తాను. శివ, నువ్వు మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చాయి. ఈ ఇంజెక్షన్ మెడికల్ షాప్ లో దొరకదు. ఇక్కడికి రావడానికి ముందు నేను అడిగే వచ్చాను. బామ్మగారి ఆరోగ్య పరిస్థితి గురించి నాకు బాగా తెలుసు, అందుకే కొనుక్కురావాలనుకున్నా. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? వీనస్ సిటీలోనే మనకి ఈ మందు దొరుకుతుంది. అది సూర్యాస్తమయం లోపే కావాలి, లేకపోతే బామ్మని కాపాడడం చాలా కష్టమైపోతుంది. అలా జరగదు డాక్టర్ అంకుల్, నేను వెళ్ళి ఆ మందులు తీసుకొస్తాను. శివ, నువ్వు విన్నావా? వేదా సిటీలో నమస్కారం. ఈరోజు ముఖ్యాంశాలు. వేదాస్ నగరంలో భారీ వర్షాలు పడి కొండ చర్యలు పడడం వల్ల ట్రాఫిక్ మొత్తం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వేదాస్ నగర్ ప్రజలు ఎటు వెళ్లాలో తెలియక చాలా అవస్థ పడుతున్నారు. ఎటువంటి ట్రాన్స్పోర్ట్ వేదాస్ నగరంలో పనిచేయడం లేదు. కొద్ది ఎయిర్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే పనిచేస్తోంది. ఇది తప్ప ప్రజలకి వేరే మార్గమే లేదు. మెడికల్ షాప్ లో మందుల స్టాక్ కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా దుకాణాల్లోని సరుకులు కూడా తగ్గిపోతున్నాయి. ఏంటి పరిస్థితి? ఇక వేదాస్ నగరానికి ఏం జరగబోతుందో ఏంటోనని ప్రజలు చాలా భయపడుతున్నారు. దీనికి పరిష్కారం లేదా అని అడుగుతున్నారు. శివ, అంత దూరం నువ్వు ఎలా వెళ్ళగలవు? వెళ్ళడానికి ఏ వాహనము లేకపోతే నేను నా సైకిల్లోనే వెళ్తాను. నేను సాయంకాలం లోపు ఆ మందుల్ని తీసుకొస్తాను. అంతకంటే ముందు లడ్డు సింగ్ గారి దగ్గర హెల్ప్ తీసుకుంటాను. శివ, నాకు మనసుకు చాలా బాధగా ఉంది. నేను నీకు ఎలాంటి సహాయము చేయలేకపోతున్నందుకు. వేదాస్ న్యూస్ ఛానల్ వల్ల హెలికాప్టర్ కూడా ఎప్పుడు రిపేర్లో ఉంది. కానీ శివ, నేను ఈ పని నీకు చేసి పెట్టగలను. రోడ్ ఎక్కడ వరకు జామ్ అయ్యి ఉందో అక్కడ వరకు నేను నిన్ను నా జీపులో వేగంగా తీసుకుపోయి వదిలిపెట్టగలను. ఏమంటావు? థ్యాంక్ యూ సార్, కాస్తైనా టైం మిగులుతుంది. అక్కడి నుంచి నేను చూసుకుంటాను. ఏంటిదే? సారీ శివ, జీపీకి ఒక అడుగు కూడా ముందుకెళ్తానుకో. కానీ నేను చూస్తాను. ఒకవేళ అటువైపున ఏదైనా బస్సు లేకపోతే ట్రక్కు ఏదైనా ఉంటే నీకు లిఫ్ట్ దొరుకుతుందేమో చూస్తాను. ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా కిలోమీటర్ల దాకా ట్రాఫిక్ జామ్ అయిపోయి ఉందే. సారీ శివ, అటువైపున ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ఎలా నాకు చీకటి అయ్యింది? నేను ఎక్కడున్నాను? నేను ఇప్పుడు ఎక్కడికి వచ్చాను? నేను ఎక్కడ పడిపోయానయ్యా? ఎవరైనా నన్ను కాపాడండి ప్లీజ్, త్వరగా రండి. మీకేం కాలేదు లడ్డు సింగ్ గారు, మీరు బానే ఉన్నారు. ఓకే శివ, నువ్వు నీ సైకిల్ ని హెలికాప్టర్ మోడ్ లో పెట్టి ఎగురుతూ వెళ్ళు. అది బ్యాటరీ వల్ల వెళ్తుంది రేవా, కానీ ఆ బ్యాటరీ చిన్నది, అది చాలా దూరం వెళ్ళలేదు. అది ఎమర్జెన్సీ అయితే ఒక 2 కిలోమీటర్లు వెళ్ళొచ్చు అంతే, అంతకంటే ఎక్కువగా అందులో వెళ్ళలేము. సరేలే, నేను చూసుకుంటాను. బాయ్. ఆల్ ది బెస్ట్ శివ. నేను రైల్వే ట్రాక్ మధ్య నడిపితే
నా సైకిల్ త్వరగా వెళ్తుంది. అప్పుడు నేను అక్కడికి తొందరగా వెళ్ళొచ్చు. మోడ్ బ్లూ టైర్ ఆన్. ఇక ఇది ఈ ట్రాక్ మీద బాగా వెళ్తుంది. ఏంటది? ఏం వస్తోంది? ఆగు! ఆహా, చాలా అద్భుతంగా సైకిల్ నడుపుతున్నావు. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? వీనస్ సిటీ. ఈ సైకిల్ మీద నువ్వు వీనస్ సిటీ దాకా వెళతావా? ఈ సైకిల్లో చాలా గొప్ప విషయాలున్నాయి. ఇది ఎగురుతుంది, ఫాస్ట్ గా వెళ్తుంది, ఇంకా ఇందులో చాలా గ్యాజెట్స్ కూడా ఉన్నాయి. అద్భుతంగా ఉంటుంది. అది చూస్తుంటేనే తెలుస్తుంది. నువ్వు పని చేయి, ఈ సైకిల్ ని నువ్వు ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళు. కుదరదు. నేను మా బామ్మకి మందులు తాగడానికి వెళ్తున్నాను. అదంతా నాకు అనవసరం. ఈ సైకిల్ ని ఇక్కడే వదిలేసేయ్. నీ పాకెట్లో ఉన్న డబ్బులు నాకు ఇచ్చేసేయ్. మందులు కొనటానికని వెళుతున్నావు, అయితే ఖచ్చితంగా నీ దగ్గర డబ్బులు ఉండాలిగా. ఇవ్వు, త్వరగా ఇవ్వు. ఇవ్వకపోతే ఏం చేస్తావు? నా చేతిలో ఈ కర్ర చూసావుగా పిల్లాడా? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. హలో రాజు, రాము, చిన్న, భీమా, అందరూ వినండి. చెప్పండి బాస్. పిల్లాడు సైకిల్ తొక్కుకుంటూ వస్తున్నాడు. వాడిని కొట్టి ఆ సైకిల్ ని లాక్కోండి. వాడు నన్ను కొట్టేసి వస్తున్నాడు. మిమ్మల్ని దాటి వాడి వెళ్ళకూడదు. అలాగే బాస్. ఏమైంది? ఆ పిల్లాన్ని పట్టుకున్నారా? అయ్యో లేదు బాస్. ఆ చిన్న పిల్లాడు మా అందరి మక్కలు విరగొట్టి వెళ్ళిపోతున్నాడు బాస్. హలో శంకర్. ఓకే బాస్, నేను చూసుకుంటాను. నన్ను వదిలేయండి. పట్టుకో 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 చూద్దాం. అరే ఏంట్రా అది?
నన్ను కొట్టద్దు, నన్ను కొట్టద్దు, నన్నేం చేయొద్దు. ఇదిగో నీ పర్సు, నీ సైకిల్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్నేం చేయొద్దు, దయచేసి నన్ను వదిలేయి బాబు, నీ దారికి రాను. మీలాంటి వాళ్ళ బుద్ధి ఎప్పుడు ఇలా తన్నులు తిన్న తర్వాతే మారుతూ ఉంటాయా? హ! మందు తేవడానికి ఎందుకు శివాని ఒంటరిగా పంపించారు? అందులోనూ వాడు చాలా చిన్న పిల్లాడు. ఒంటరిగా అంత దూరం వెళ్ళి రావాలంటే ఎలా? వాడికి ఏం కాదు బామ్మ, మీరు దిగులు పడకండి. హెలికాప్టర్ గనక త్వరగా రిపేర్ అయిపోతే మేము అందరం వెళ్ళి శివాని పిలుచుకొస్తాం. నన్ను కొట్టాడు, నా మనుషుల్ని కొట్టాడు. ఇక వాడు వీనస్ సిటీకి వెళ్ళలేడు. ఇది నా పరువుకు సంబంధించిన విషయం. నాకు వాడి సైకిలు డబ్బుతో పని లేదు. నాకు ఖచ్చితంగా ఆ పిల్లోడు కావాలి, ఎలా అయినా సరే. ఈ రవిగాడు ఓటమిని ఒప్పుకోడు. రే చంద్రు, ఒక పిల్లాడు వేగంగా సైకిల్ మీద అటు వస్తున్నాడు. వాడిని ప్రాణాలతో వదలొద్దు. ఓకే బాస్. నాకు స్వాగతం చెప్పడానికి అక్కడి నుంచి ఆ వ్యక్తి ఇక్కడ ఇంతమందిని పెట్టాడేమో. రేవా, నేను వీనస్ సిటీకి వచ్చేసాను. ఓ ఎస్ తాతయ్య, శివ వీనస్ సిటీకి వెళ్ళాడట. చూడండి, శివ సూర్యుడు అస్తమించే లోపు ఖచ్చితంగా వస్తాడు. ఎస్. ఈ రోజు అసలు నాకు ఒంట్లో బాగాలేకపోయింది. ఇలాగే నేను కూడా మా బామ్మ కోసం మందుకొనికి రావాలని ఇంట్లో వదిలి వచ్చేసాను. 100 కిలోమీటర్లు వెళ్ళాలని అన్నారు. నేను సైకిల్ని నడిపాను, వేగంగా నడిపాను. ఏ చాలు చాలు ఆపుతావా నీ సోది. నువ్వు ఎలా సైకిల్ నడుపుతావో మా అందరికి బాగా తెలుసు. ఏం కావాలి బాబు, ఎందుకు ఇలా రొప్పుతున్నావు? పరిగెత్తుకుంటూ వచ్చావా? అవును సార్, నేను వేదా సిటీ నుంచి వచ్చాను సైకిల్ తొక్కుంటూ. వేదా సిటీ నుంచా? అది కూడా సైకిల్ మీద? రోడ్ జాము, రైల్వే ట్రాక్ జాము. మరి అలాంటప్పుడు ఈ సిటీకి సైకిల్ మీద ఎలా వచ్చావు? సార్, అవన్నీ నేను మీకు తర్వాత చెప్తాను. ముందు నాకు మీరు త్వరగా ఇంజెక్షన్ అను ఆ మందులు ఇవ్వండి. సూర్యుడు అస్తమించే లోపు నేను అక్కడికి వెళ్ళాలి. ఆ, ఆ, ఆ. మీరు ఆ రోజు బ్రేక్ ఫెయిల్ అయిపోయిన ఇంజన్ యొక్క డ్రైవరే కదా? చెప్పండి. అవునవును, నేనే. అవును, నువ్వు శివానే కదా? అవును అంకల్. నీకు చాలా థ్యాంక్స్ శివ, నువ్వు నా ప్రాణాలు కాపాడావు. నేను కలవలేకపోయాను, కానీ న్యూస్లో నిన్ను చూశాను, నీ గురించి విన్నాను, నిన్ను కలవాలనుకున్నాను. సంతోషం, ఈ రోజు కలిశాను. ఓకే అంకల్, అయితే నేను బయలుదేరతాను. మా నాన్నమ్మకి చాలా సీరియస్ గా ఉంది. ఈ మందులు తీసుకొని నేను సైకిల్లో వేదా సిటీకి వెళ్ళాలి.
అది కూడా సూర్యుడు అస్తమించేలోపు. ఓ, నువ్వు నాతో రా శివ, నేను నిన్ను ట్రైన్లో తీసుకెళ్తాను. అప్పుడు నీకు టైం సేవ్ అవుతుంది కదా. ఇక ఆలస్యం చేయకు, త్వరగా రా శివ, వెళ్దామా? బాస్, ఆ చిన్న పిల్లాడు రైల్లో వెళ్తున్నాడు. ఇప్పుడు వాడు ఎక్కడికి వెళతాడు? వాడిని వెంబడించండి, వాడిని వెంటనే తీసుకురండి. అరే ఏంటిది? ఎందుకని నన్ను వెంబడిస్తున్నారు? ఇలాంటి మంచి కార్యానికి నన్ను కూడా వాడుకో శివ, నేను వాళ్ళని కొడతాను. Yes! నేను షూట్ చేస్తాను. ఇదిగో, ఇది నువ్వు తీసుకో. అంకల్, మిమ్మల్ని నేను కోడిగుడ్లతో కొడతానని మాత్రం అనుకోకండి. అవునా? ఏయ్! ఈ కోడిగుడ్డు చాలా బాగుంది. సూర్యాస్తమయం కావస్తోంది. శివ ఇంకా రాలేదు. ఎక్కడున్నాడో ఏంటో. వాడు దారిలోనే ఉన్నాడు, ఈ పాటికి వస్తూ ఉండుంటాడు. అంకల్, మనం ఇప్పుడు ఏం చేయగలం? ఇక్కడ నుంచి ట్రాక్ మొత్తం జామ్ అయిపోయింది కదా. ఏం కాదు శివ, నువ్వేం భయపడకు. ఈ రోజు ఎవ్వరూ నన్ను ఆపలేరు. చూడు, ఈసారి నిన్ను వదిలిపెట్టాను. నా జీవితంలో నేను ఓటమి అనే దాన్ని అంగీకరించను. ఐఎమ్ సారీ శివ, ట్రైను ఇక్కడి నుంచి కదలదు. థ్యాంక్ యూ సార్. మరేం పర్వాలేదు, ఇక్కడ నుంచి నేను వెళ్తాను. మీ వల్ల నాకు చాలా టైం మిగిలింది. ఇప్పుడు సమయం దగ్గర పడుతోంది. ఇంకా 10 నిమిషాలే టైం ఉంది. ఒకవేళ శివ టైంలోపు రాలేకపోతే అప్పుడు మనం ఎవరూ ఏమీ చేయలేం.
తాతయ్య ఇదిగో తీసుకోండి ఇంజెక్షన్. శివా నువ్వెక్కడున్నావు? మీ పక్కనే బామ్మ, ఇంకెక్కడుంటాను?